ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ. హైమారెడ్డి గారి నాయకత్వం, హైమారెడ్డి గారి నాయకత్వం. అన్న ఒకసారి డిమాండ్స్ ఓపెన్ చేయండి మొబైల్లో. అందరికీ నమస్కారం, నేను మీ హైమారెడ్డి. ఈనాడు హకీంపేట్ డిపో, షామీర్పేట్ డివిజన్ లో ఉన్నటువంటి హకీంపేట్ డిపో ఎదురుగా మన ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఏదైతే వారికి రావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో అవి రావట్లేదు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మాకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈనాడు ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈనాడు ప్రశ్నించడానికి ఇక్కడ అందరూ కూడా సమ్మె చేపట్టడం జరిగింది. ఈనాడు ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఎన్నికల దృష్ట్యా వచ్చినప్పుడు ఏదైతే ఆర్టీసీ వాళ్లకు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కావచ్చు, మరియు 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తోటి అమలు చేస్తానని చెప్పినటువంటి విషయం కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద ఇచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రతి నెల 400 కోట్లు ఏదైతే ఆర్టీసీకి ఇస్తానని చెప్పినటువంటి మాట కావచ్చు, మళ్ళా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పినటువంటి విషయం కావచ్చు, ట్రేడ్ యూనియన్ల పైన ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పినటువంటి విషయం కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులపై ఉన్నటువంటి పని భారాలు తగ్గించడం కోసం చేస్తానన్న మాట కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సులని రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీకి అప్పచెప్పాలన్న విషయమే కావచ్చు, అద్దె బస్సుల డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసుకోవాలనే విషయమే కావచ్చు, మరి గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా కరీంనగర్ జోను, హైదరాబాద్ జోన్లకి బలవంతంగా పంపించే విషయం కావచ్చు, ఈ విధంగా మహిళా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలనేటువంటి విషయం కావచ్చు, అన్ని కేటగిరీలలో ఖాళీల భర్తీ గురించి కావచ్చు, ఈ విధంగా చెప్పినటువంటి ఏ ఒక్క హామీ, రిటైర్మెంట్ ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీలు కావచ్చు, మరి వీళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే బకాయిలు అయితే ఉన్నాయో ఆ బకాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పినటువంటి విషయాలని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని కనీసం అయ్యో మేము ఇచ్చినటువంటి హామీ ఏంటి, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము, వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబాల పోషణకి కూడా మరి ఇబ్బంది అవుతుంది. రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఇన్ని రోజులు కష్టపడి చేసి పాపం రిటైర్ అయినరు, మరి వాళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్లు కూడా బకాయిలు కూడా మేము ఇస్తాము అనే ఆలోచన లేకుండా గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఆర్టీసీ కార్మికులందరినీ కూడా వాడుకొని మరి వాళ్ళు కూడా 10 ఏళ్లు పరిపాలించింది తప్ప ఏనాడు కూడా కార్మికుల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి మనందరికి తెలిసిన విషయము. మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా గత ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఏ మార్గంలో అయితే పోయి ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదో అదే విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో పోతూ ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క డిమాండ్ నెరవేర్చేంత వరకు కూడా ఆర్టీసీ కార్మికులు ఇదే విధంగా మరి సమ్మె కొనసాగిస్తారు. వాళ్ళందరి తరపున నేను ఈనాడు మద్దతు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ అండ్ మహిళా శక్తి నుండి ఇక్కడ మరి మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్టీసీ కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని మరి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ हमारा मांगे नहीं मिले तो 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 we want justice, we want justice, we want justice, we want justice, we want justice. ధన్యవాదాలన్నా.